సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్. జనరల్గా ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబా గవర్నమెంట్ జాబా ఏది బెటర్ అంటారు? మీ పాయింట్లో ఏది బెటర్ అంటారు? చాలా మంది డిఫరెంట్ పర్సెప్షన్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ అవి చెప్తా ఉంటారు. నేను నా ఒపీనియన్ ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. సో అయితే ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ కూడా మనం చూసుకుంటే చాలా బాగా సాలరీస్ వస్తాయి, చాలా మంచి సాలరీస్ వస్తాయి. ఈ జాబ్ సెక్యూరిటీ, లే ఆఫ్స్, ఈ ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో అన్స్టెబిలిటీ ఇవన్నీ పక్కన పెట్టేసి జనరల్గా సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ జాబ్ విషయానికి వస్తే సో గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుంది. సో ఎక్కువ సాలరీస్ ఉండవు, కానీ దానికి వచ్చే ఫెసిలిటీస్ దాదాపు 60 years వరకు మనం జాబ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా అంటే ఆల్మోస్ట్ లైఫ్లో సెక్యూరిటీ అంటే కొంత మరీ ఎక్కువ వివక్షంగా లైఫ్ చేంజ్ కాకపోయినా డెఫినెట్లీ కొంచెం కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది కంపారిటివ్లీ గవర్నమెంట్ జాబ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ తెచ్చుకోవడం. కానీ గవర్నమెంట్ జాబ్ అనేది రావాలి అంటే కొన్నిసార్లు జీవితాలని త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు త్యాగం చేసినా కానీ మనం రాకపోవచ్చు. సో దేనికి ఉండే ప్రోస్ కాన్స్ దానికి ఉన్నాయి. సో డెఫినెట్లీ సాఫ్ట్వేర్ జాబ్లు అనేవి ఉండవు, ఇక అందరు గాల్లో దీపాలు, సాఫ్ట్వేర్ జాబ్ వేస్ట్, అందరు గవర్నమెంట్ జాబ్కి వచ్చాయండి అనేది 100% రాంగ్. ఎందుకంటే గవర్నమెంట్ అంతకు మించి ఉంటుంది ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు మనం చూస్తాం రీసెంట్ SSC ప్రొటెస్ట్ కానీ, ఆ తర్వాత చూసుకుంటే మన తెలంగాణలో Group 1 పరిస్థితి ఏమైంది అందరికి తెలుసు కదా. సో అందుకనే దేనికుండే ప్రోస్ దానికుంటాయి, దేనికుండే కాన్స్ అనుకుంటాయి. సో మనకేది సూట్ అవుతుంది, మనకి ఏది ఇష్టము, సో మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి.